హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్. ఈరోజు ఎగ్ సేమియా ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దామండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, వితిన్ 15 మినిట్స్లో చేసుకోవచ్చు. చూసేద్దాం. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకున్నాను. దాంట్లో సరిపడా వాటర్ వేసుకున్నానండి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి బాయిల్ అవ్వాలండి. బాయిల్ అవ్వగానే మనం సేమియా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనము సేమియా వేసుకోవాలి. సేమియా వేయగానే మనకి ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడుకుతుంది. దీన్ని ఒక 90% మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని మనం ఈ విధంగా తీసేసుకోవాలి, వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఇది వేడిగా ఉండడం వల్ల సేమియా అతుక్కుని పోతుంది. అతుక్కుని పోకుండా ఉండడానికి మనం దీంట్లో నార్మల్ వాటర్ వేస్తాము. ఒక 1 గ్లాస్ నార్మల్ వాటర్ వేస్తే మనకు దీంట్లో ఉన్న వేడంతా వెళ్ళిపోతుంది. అప్పుడు పలుకులుగా మనకు సేమియా వస్తుంది. ఇప్పుడు ఎగ్ సేమియా ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దామండి. నేను స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను దీంట్లోకి. జీలకర్ర వేగిన తర్వాత మనము దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం లైట్గా వేగాలి. ఇవి లైట్గా వేగుతున్నప్పుడే మనం దీంట్లోకి వెజిటేబుల్స్ వేసుకోవాలండి. నేను ఇక్కడ క్యారెట్, చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసుకుంటున్నాను. మనం దీంట్లో క్యాబేజీ వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నామండి, ఎందుకంటే వేగాలి కాబట్టి. ఇంకొకసారి అంతా బాగా కలుపుకొని దీన్ని ఒక 3 మినిట్స్ పాటు మనం మూత మూసి మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు మనం ఇక్కడ ఎగ్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. మన చాయిస్ ఎన్నైనా తీసుకోవచ్చు. దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేయాలి. ఇదంతా బాగా కలుపుకొని కొంచెం మనకి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా వచ్చేలాగా మనము ఎగ్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. అలాగే మన ఎగ్ ఫ్రై కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి, అలాగే ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 or 2 మినిట్స్ దీన్ని మగ్గిచ్చేసుకోవాలి. మూత పెట్టి మగ్గిచ్చేసేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, ఇంతే అండి. చాలా సింపుల్ ఎగ్ సేమియా మనం ఏ విధంగా చేసుకోవాలనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి.
అలాగే పక్కన గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.